హాయ్ అండి. ఎండు చేపల్లో ఈ కాంబినేషన్ కలిపి కర్రీ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎండు చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకుని లైట్గా ఆయిల్లో వేయించుకోవాలండి. ఈ ఎండు చేపలని చీలికలు అంటారండి. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుని ఈ ఆయిల్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి వేసుకుని ఈ లైట్గా వేగిన తర్వాత వంకాయలండి. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మన గార్డెన్లో వంకాయలు ఉన్నాయి కానీ కొద్దిగా కాసినాయండి. ఇవి బయట వంకాయలే. ఇలా మూత వేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన వంకాయల్లో చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలుపుకుని ఈ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలండి. ఇలా టమాటాలు కూడా మగ్గించుకుని 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపేసుకుని వాసనకే ఆకలి వేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుని మనం ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చింది కదా? అయితే మిస్ చేయకుండా